నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ఒకప్పుడు మనం మన భారతదేశాన్ని చూసుకుంటే కశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో వేరుపాటువాదం, సాధారణంగా భారతదేశం మొత్తంలో నక్సలిజం ఇటువంటివి ఎన్నో ఉండేవి. అటు పంజాబ్లో ఖలిస్తానీ, తమిళనాడులో ఎల్టీటీఈ ఇటువంటి వేర్పాటువాద శక్తులు భారత్లో ఎన్నో ఉండేవి. అయితే ప్రస్తుతం అవన్నీ లేవు. మనందరం ఎప్పుడైనా గమనించామా? ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలిస్టులు, మావోయిస్టులు ఎన్నో ఘాతుకాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు అవేమీ అంతగా లేవు. ఏదో పేపర్లో, పత్రికల్లో ఎప్పుడో ఒకసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇటువంటి వార్తలు వస్తాయే తప్ప మావోయిస్టులు ప్రజలను ఈ విధంగా చేశారు, ఇంతమందిని చంపేశారు అనే వార్తలు ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా కాశ్మీర్లో మనందరికీ తెలుసు, ఒకప్పుడు ఉగ్రవాదమే అక్కడ రాజ్యం ఏలిన కాలం నుంచి ప్రస్తుతం అక్కడ అసలు ఉగ్రవాదం అనేదే లేకుండా చాలా అంటే ఒకప్పుడు ఉన్న స్థాయితో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం గురించి అంటారా? ఒకప్పుడు వేర్పాటువాదం తమకు ప్రత్యేక దేశమే కావాలని కోరుకునేవారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర లొంగుబాటు చర్చలకు సిద్ధమవుతున్నారు. అయితే ఇవన్నీ ఎలా జరిగాయి? దీని వెనుక ఉన్నది ఎవరు? ఇటువంటివన్నీ జరగడానికి దేశంలో వచ్చిన మార్పులేంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇవన్నీ జరగడానికి ఒకే ఒక కారణం అజిత్ దోవల్. నిజం, మన జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ దేశ భద్రతను చాలా వరకు అంటే ఒకప్పుడు దేశం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఇప్పుడు లేకుండా చేయడంలో అజిత్ దోవల్ ఎంతగానో సక్సెస్ అయ్యారు. దీనంతటికీ అజిత్ దోవల్ పాటించింది ఒకే ఒక వ్యూహం, అదే ఇజ్రాయెల్ వ్యూహం. అజిత్ దోవల్ పాటించిన ఈ ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నక్సలిజం అంటే దేశం మొత్తం నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదం, కాశ్మీర్లో ఉగ్రవాదం వీటన్నిటినీ తుదముట్టించాలంటే కొన్ని పద్ధతులను అనుసరిస్తే వీరంతటా వీరే డిస్పోజ్ అవుతారు అని అజిత్ దోవల్ కనుగొన్నారు. ఈ పద్ధతులను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కొన్ని ప్యాకెట్స్గా డివైడ్ చేశారు అజిత్ దోవల్. అంటే ఒక చోట ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మనందరికీ తెలుసు, ఒక 5 జిల్లాల్లో ఎక్కువగా నక్సలిజం అనేది చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. ఆ 5 జిల్లాలను కొన్ని జోన్లుగా ప్రకటించి ఆ జోన్లలో భద్రతా బలగాలతో ఒక వలయంగా ఏర్పరుస్తారు. ఈ వలయం చేసే పని ఏమీ ఉండదు. అంటే ఆ నక్సలిస్టులు బయటికి రాకుండా వారి చుట్టూ ఒక వలయంలో వీరు ఏర్పాటు కావడమే. అంటే చాలా వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ బలగాల పోస్టులను ఏర్పాటు చేయడం, ఆర్మీ పోస్టులు ఏర్పాటు చేయడంతో లోపలికి వెళ్ళి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఎల్లప్పుడూ ఉంటుంది. ఇటు నక్సలిస్టులకు ముఖ్యంగా ఆహార పదార్థాలు, మందులు, ఇతర మందుగుండు సామాగ్రి ఇటువంటివన్నీ సాధారణ ప్రజలు అంటే సాధారణ జీవనం నుంచే ఈ నక్సలిస్టులు పొందుతూ ఉంటారు. సో వీరందరికీ ఇవి చేరకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టం చేశాయి. అంటే ప్రతి విషయంలో క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించాయి. సో ఆ నక్సలిస్టులకు గతంలో చేరినట్లుగా మందుగుండు సామాగ్రి, ఇతర ఎటువంటి సామాగ్రి చేరకుండా చాలా కట్టడి అయింది. అంతేకాకుండా ఒకప్పుడు భద్రతా బలగాలు ఏం చేసేవంటే అడవుల్లోకి వెళ్ళి కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టి నక్సలిస్టులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వారిపై కాల్పులు జరపడము ఇటువంటివి చేసేవారు. కానీ అజిత్ దోవల్ వచ్చిన తర్వాత ఈ కూంబింగ్ అనేది చాలా వరకు తగ్గించారు. ఈ కూంబింగ్ అంటే నక్సలిస్టులు, మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకొని అంటే వారితో ఎదురు కాల్పులు జరిపి చంపేయడం కాదు, వారిని ఒక ప్రాంతానికి కట్టడి చేసి వారి మానాన వారిని వదిలేస్తే వారే చర్చలకు సిద్ధమవుతారు అన్నది అజిత్ దోవల్ వ్యూహం. దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఎవరైనా కానీ మనం ప్రతి రోజువారీ పని ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి పని ఖచ్చితంగా డైలీ ఏదో ఒక చిన్న పని అయినా చేసుకుంటూ ఉంటారు. మనందరికీ తెలుసు, మనం డైలీ జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటాము. ఒకవేళ ఉన్నట్టుండి జాబ్ మానేసి ఒక 1 మంత్ లీవ్ తీసుకున్నాము అనుకోండి, ఏదైనా వేరే పని ఉంటే 1 మంత్ ఇట్టే గడిచిపోతుంది. కానీ ఉన్నట్టుండి జాబ్ మానేసి మనం ఊరికే కూర్చున్నాం అనుకోండి, ఒక 3-4 డేస్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనకు పిచ్చెక్కినట్టు అయిపోతుంది. అరే ఏదో ఒక పని చేద్దాం, అక్కడికి అంగడికి వెళ్ళి సరుకులు తీసుకొద్దాం, ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. సో అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఒక చోట ఊరికే కూర్చొని ఉండిపోవాలంటే మనిషికి ఆటోమేటిక్గా సైకలాజికల్ ప్రాబ్లం అనేది మొదలవుతుంది. సరిగ్గా మావోయిస్టులకు, నక్సలిస్టులకు, వేర్పాటువాదులకు కూడా ఇదే జరిగింది.
ఆహ్, ఒకప్పటిలాగా భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ చేయడం, వీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెతికి వారిపై కాల్పులు జరపడం ఇటువంటివి ఏమీ చేయకుండా వారి మానాన వారిని ఒక ప్రాంతానికి కట్టడి చేసి ఆ ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు ఒక వలయంలో ఏర్పాటు చేయడం వలన ఇక వారిపై దాడి చేసేవారే లేకుండా పోయారు. ఇంకొకటి నక్సలిస్టులు, మావోయిస్టులకు తుపాకులు, అమ్యునిషన్ కావాలి అంటే భద్రతా బలగాలపై దాడి చేస్తేనే వారి తుపాకులు లాక్కోవడం ద్వారా వీరికి అమ్యునిషన్ లభిస్తుంది. కానీ దాడి చేసేవారే లేకపోతే ఇక అమ్యునిషన్ ఎక్కడి నుంచి లభిస్తుంది? సో చేతిలో తుపాకీ ఉన్నా కూడా అది కేవలం ఒక బొమ్మ వస్తువులోనే మారిపోతుందే తప్ప అందులో బుల్లెట్లే లేకుంటే తుపాకీని ఎలా వాడగలరు? సో ఇటువంటివన్నీ చేయడం వలన వారిని ఒక ప్రాంతానికి కట్టుదిట్టం చేసి దాని చుట్టూ వలయంలో ఏర్పాటు చేయడం వలన ఇక వారికి యుద్ధ తంత్రాలు అనేది రాబోయే కాలంలో మర్చిపోతూనే ఉంటారు. ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ఇలా కాలం గడుస్తూ ఉన్న కొద్దీ వారిలో యుద్ధ తంత్రం అనేది చచ్చిపోతూ ఉంటుంది. అంటే మనం ఒక వర్క్ కంటిన్యూస్గా చేసి ఆ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి, ఆ వర్క్ను మళ్ళీ పుంజుకోవాలంటే కాస్తంత సమయం పట్టే అవకాశం ఎంతైనా ఉంటుంది. అటువంటిది ఈ నక్సలిస్టులకు గాను, వేర్పాటువాదులకు కానీ చాలా సమయం గ్యాప్ ఇచ్చిన తర్వాత వెంటనే యుద్ధం చేయమంటే వారు చేయలేక నిర్వీర్యం అయిపోయి ఉంటారు. అంతేకాకుండా వారిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ వచ్చాయి. దీన్నే నాకు తెలిసిన ఒక మాజీ మావోయిస్టు ఈ విషయాన్ని నాకు స్వయంగా చెప్పారు. అంటే ఒకప్పటి లాగా ఇప్పుడు నక్సలిజం, మావోయిజం లేదు. ఇప్పుడు ఉన్న నక్సలిస్టుల్లో చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన వారు చాలామంది ఉన్నారు అని ఒక మాజీ నక్సలైట్ నాతో చెప్పిన విషయం మీతో చెబుతూ ఉన్నాను. సో ఈ విధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారు యుద్ధంలో గతంలోలా ఇప్పుడు పోరాడే విషయం చాలా తక్కువ అయిపోతుంది. అంటే వారి సామర్థ్యమే తగ్గిపోతుంది. దీంతోపాటు అడవుల్లో మలేరియా అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. మలేరియా అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సాధారణంగా గిరిజనుల్లో ఈ మలేరియా బారిన పడి చనిపోయిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ గిరిజనులకు మందులు అవి లభిస్తూ ఉంటాయి కాబట్టి వారి వైద్యానికి సరిపోతుంది. కానీ మావోయిస్టులకు, నక్సలిస్టులకు, వేర్పాటువాదులు ఎక్కువగా అడవుల్లో దాక్కుని ఉంటారు కాబట్టి వారి చుట్టూ ఒక భద్రతా వలయం ఉంటుంది కాబట్టి ఆ మందులు అనేవి వీరికి చేరకుండా ఎక్కువ మంది మలేరియా, డెంగ్యూ వీటి బారిన పడే చనిపోయిన వారు కూడా చాలామందే ఉన్నారు. అంతేకాకుండా ఇక కశ్మీర్లో ఉగ్రవాదానికి అజిత్ దోవల్ మరొక కొత్త టెక్నిక్ను ఉపయోగించారు. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ నక్సలిస్టులకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్లు, కెమెరాలు ఇటువంటివి అందకుండా చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటివి అందకుండా ఉంటే వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. దీనివల్ల వీరు ఎక్కడికి వెళ్ళలేకుండా ఒకే చోట ఉండిపోతారు అన్నది ఇప్పటి వరకు కొనసాగించిన యుద్ధ తంత్రం. కానీ అజిత్ దోవల్ వచ్చిన తర్వాత ఈ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేశారు. ఉగ్రవాదులకు సెల్ ఫోన్లు ఎందుకు చేరకుండా చూసుకోవాలి? సెల్ ఫోన్లు వారికి చేరితే వారే పట్టుబట్టే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు ఒక ఉగ్రవాది చేతిలో సెల్ ఫోన్ కనుక ఉంటే అతను వేరే వారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో అది సెల్ ఫోన్ టవర్కు చేరవేసి ఆ సెల్ ఫోన్ టవర్ నుంచి ఆ ఫోన్ని ట్యాపింగ్ చేసే అవకాశం నిఘా వర్గాలకు లభిస్తుంది. సో ఇంతటి సదావకాశాన్ని ఉండగా సెల్ ఫోన్లను కట్టడి చేయడం వల్ల ఉగ్రవాదుల రహస్య సమాచారం తెలియకుండానే పోతుంది. అదే సమయంలో సెల్ ఫోన్లు కనుక వారికి అందేలా చూసుకుంటే వారికి సంబంధించిన రహస్య సమాచారం అంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ సమయంలో ఎవరితో ఎప్పుడు కలవాలనుకుంటున్నారో అనే విషయాలు కూడా భద్రతా బలగాలకు తెలిసి వస్తాయి. ఇదే విధంగా వారందరికీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందినా కూడా అజిత్ దోవల్ పెద్దగా పట్టించుకోవద్దని భద్రతా బలగాలకు సూచించినట్లు సమాచారం. దీనివల్లే మనందరం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదులు తాము చేసే దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఎప్పటికీ రిలీజ్ చేసేవారు కాదు. కానీ ఎప్పుడైతే 2014 తర్వాత కాశ్మీర్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందో అప్పటి నుంచే కాశ్మీర్ ఉగ్రవాదులు ఒక బెటాలియన్ మొత్తం అంటే ఉగ్రవాదులు గ్రూప్ ఫోటోలు దిగడం, ఒక చోట తుపాకులను అటు ఇటు పెట్టి మధ్యలో క్రికెట్ ఆడటం ఇటువంటివి ఎన్నో చేశారు. దీనివల్లే అంటే ఈ ఫోటోలు బయటికి వచ్చాక ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాన్ని భద్రతా బలగాలు సమాచారాన్ని క్రోడీకరించడంతో వీరి ఉనికి పసిగట్టడం మరింత ఈజీ అయింది.
అంతేకాకుండా ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైజులు ఆ ఉగ్రవాదులకు చేరాలంటే ముఖ్యంగా కొరియర్ వ్యవస్థ అవసరం. సో కొరియర్ వ్యవస్థ అంటే ఈ ఉగ్రవాదులు ఒక కొరియర్ సంస్థను నమ్ముకొని ఆ సంస్థ నుంచి బుకింగ్ చేసుకుంటారు. ఆ సంస్థ ఒక సాధారణ వ్యక్తికి చేరవేస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళి ఉగ్రవాది చేతికి అందిస్తాడు. సో ఈ కొరియర్ వ్యవస్థపై నిఘా వ్యవస్థ దృష్టి సారించేలా అజిత్ దోవల్ వ్యూహాన్ని రచించాడు. అంటే స్థానికంగా మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ అయినా డెలివరీ చేయవచ్చు, కానీ దానికి సంబంధించిన సమాచారం నిఘా వర్గాలకు, భద్రతా బలగాలకు ఖచ్చితంగా చేరవేయాలనే నిబంధనను తీసుకువచ్చారు. దీనివల్ల భద్రతా బలగాలు ఎక్కడెక్కడ ఉన్నారు, వారికి ఏ ఏ సమయాల్లో అంటే ఎక్కడ కొరియర్ అందజేస్తున్నారు, సో ఆ సమయంలో వారు అక్కడ ఉన్నారా అనే విషయం అన్నీ అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలుసుకుంటూ వచ్చారు. అంటే ఒకప్పుడు ఉగ్రవాదుల ఉనికి రహస్యంగా ఉన్న ఉనికి కాస్త ఈ ఎలక్ట్రానిక్ డివైజులు వారి చేతికి చేరడం, ఈ కొరియర్ వ్యవస్థ ద్వారా వారు ఎక్కడ ఉన్నారో పసిగట్టడం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి సమాచారాన్ని సేకరించడం మరింత ఈజీ అయింది. దీనివల్ల ఉగ్రవాదుల ఉనికి మొత్తం బట్టబయలైపోయింది. సో ఈ విధంగానే నాగాలాండ్లో వేర్పాటువాదుల గురించి కూడా అజిత్ దోవల్ ఇదే తరహా వ్యూహాన్ని రచించారు. ఇక నక్సలిజం ఇటువంటి వారికి ప్రత్యేక వ్యూహాలు అంటే వారిని ఒక ప్రాంతానికి కట్టడి చేయడం, వారి చుట్టూ ఒక వలయంలో ఏర్పరచడం, వారికి మందులు, ఆహార పదార్థాలు ఇవేమీ అందకుండా చూసుకోవడం ద్వారా వారిలో పోరాట తత్వాన్ని నిర్వీర్యం చేసేశారు. దీనివల్లే చాలామంది మెంటల్లీ అప్సెట్ అయ్యి నక్సలిజాన్ని వదిలి బయటికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా నాగాల్యాండ్, బోడోల్యాండ్ వేర్పాటువాదులు కూడా చాలామంది బయటికి వచ్చేసిన వారు ఉన్నారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయే తప్ప అవి కేవలం ఒక అలంకారప్రాయ వస్తువుగానే మిగిలిపోయాయి, కానీ వాటికి అమ్యునిషన్ అనేది ఎప్పటికీ దొరకలేదు. దీనివల్లే ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదులు అందరూ కేంద్ర ప్రభుత్వం దగ్గర సంప్రదింపులకు దిగి వచ్చేలా అజిత్ దోవల్ వ్యూహాలను రచించారు. అదేవిధంగా కొన్ని అంటే నక్సలిజాన్ని, మావోయిజాన్ని కొన్ని ప్రాంతాలకి కట్టడి చేయడం ద్వారా ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ, ఉత్తర భారత రాష్ట్రాలన్నిటిలోనూ విస్తరించిన నక్సలిజం, మావోయిజం ప్రస్తుతం కేవలం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. సో ఈ విధంగా అజిత్ దోవల్ తన ఇజ్రాయెల్ వ్యూహాన్ని భారత్లోని వేర్పాటువాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం, నక్సలిజంపై ఉపయోగించడం వల్లే ఒకప్పటిలా ప్రస్తుతం భారతదేశం లేదు. అంటే ఒకప్పటి కాశ్మీర్లో బాంబు దాడులు, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలిస్టుల ఆగడాలు ఇవేమీ కనిపించకుండా ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో భారతదేశం జీవిస్తూ ఉంది. దీనికి అంతటికీ కారణం అజిత్ దోవల్.